మూడోసారి రోతస్లోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరో 8 నెలల పాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాసా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఆ సాంకేతిక సమస్యలు ఇంకా సరిదిద్దకపోవడంతో గత 2 నెలలుగా వీరిద్దరూ ISSలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే వ్యోమగాముల రాకపై నాసా ఓ నూతన అప్డేట్ ఇచ్చింది. బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యేందుకు సురక్షితంగా లేకపోతే వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ఎంచుకున్న ఆప్షన్లలో ఒకటి 2025లో ఫిబ్రవరిలో ఉంది. అది కూడా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో అని నాసా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే సునీత విల్మోర్ మరో 8 నెలల పాటు ISSలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులు స్పీడ్ పెంచారు.